యుద్ధకాలంలో మంచి మార్గం. ప్రపంచంలో యుద్ధ జ్వాల జరిగిన ప్రతిసారి మనసులో ఒక ప్రశ్న తలెత్తుందన్నమాట. ప్రపంచంలో యుద్ధం జరిగిన ప్రతి ప్రాంతంలోని ఒక ప్రశ్న తలెత్తుంది. అదేంటంటే, ఇలాంటి యుద్ధ సమయంలోని మేధావులు తత్వవేత్తలు ఏం చేస్తున్నారని. రక్తపాతం విధ్వంసంతో నిన్న సమాజం తత్వశాస్త్ర ఆలోచనలకు నిజంగా స్థానం ఉందా? వాళ్ళు కూడా మనలాగా నిస్సహాయంగా మౌనం వహించాల్సిందనే అనే ప్రశ్న ఉదయిస్తున్నాయి అన్నమాట. యుద్ధ సమయంలో చరిత్రను పరిశీలిస్తే ఆసక్తిమైన సత్యం కూడా కనిపిస్తుంది. గొప్ప ఆలోచనలు నిన్న కల్లోలభరితమైన కాలాల్లోనే పుట్టాయన్నమాట. గొప్ప ఆలోచనలన్నీ ఈ కల్లోలభరితమైన కాలాల్లోనే పుట్టాయన్నమాట. యుద్ధం మనిషి జీవితాన్ని కుదిపేస్తుంది. అదే సమయంలో అది మనిషిని గురించి మరింత లోతుగా ఆలోచించడానికి కూడా ప్రేరేపిస్తుంది అన్నమాట. యుద్ధం విధ్వంసం మధ్యలో జీవితానికి అసలు అర్థం ఏంటి, మానవులను ఎందుకు నిలబెట్టుకోవాలనే ప్రశ్నలు అప్పుడప్పుడు మరింత గట్టిగా వినిపిస్తుంటాయన్నమాట. ప్రపంచ యుద్ధ సమయంలోనే జాన్ పాల్ సార్టే, సిమోన్ డి బోలావి వంటి తత్వవేత్తలు తమ రచనను కొనసాగించారు. ప్రపంచ యుద్ధ సమయంలోనే జాన్ పాల్ సార్టే, సిమోన్ డి బోలావియర్ వంటి తత్వవేత్తలు తమ రచనను కొనసాగించారు. వారి ఆలోచన యుద్ధాన్ని వెంటనే లేకపోయినా యుద్ధానంతరం ప్రపంచం ఆలోచించాల్సిన దిశను చూపించాయి. నిరంకుశత్వం పుట్టక గురించి హన్నా అరెంట్ విశ్లేషణ కూడా అదే నేపథ్యంలో అనుభవాల నుంచి వచ్చింది. ఒకసారి యుద్ధం కారణంగా దేశం విడిచి వచ్చిన తత్వశాస్త్ర ప్రొఫెసర్ విద్యార్థి కూడా అడిగాడు, మీరు తత్వం చెప్పడం వల్ల యుద్ధం ఆగిపోతుందా అని. ఆయన నవ్వి, యుద్ధం వెంటనే ఆగిపోవచ్చు, కానీ ఆగాక మనుషులు మళ్ళీ ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ వైపు నడిపించడమే నా పని అని సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. తత్వవేత్త చరిత్రను వైద్యులు లాంటి వారు అన్నమాట. తత్వవేత్తలు చరిత్రకు వైద్యులు లాంటి వారు. వారు గాయాన్ని వెంటనే నయం చేయలేరు, కానీ ఆ గాయం ఎలా ఏర్పడింది అర్థం చేసుకోవడానికి, మళ్ళీ అదే తప్పు జరగకుండా చూడడానికి మనం సాయం చేస్తారు ఈ తత్వవేత్తలు. యుద్ధాన్ని తప్పించుకొని ఒక కవి చెప్పిన మాట అన్నమాట. శిథిలాల మధ్య కూర్చుని ఒక చిన్న పువ్వు వికసించడం చూశాను. ఆ పువ్వు నాకు మళ్ళీ కవిత్వాన్ని నేర్పింది. జీవితం ఎప్పుడు నశించదని, కొత్తగా మొలకెత్తడానికి అది ఎక్కడో ఒక చోట సరికొత్త దాన్ని వెతుక్కుంటుందని ఆయన ఆ భావం అన్నమాట. తత్వవేత్తలు కూడా ఆ పువ్వు లాంటి వారని, విధ్వంసం మధ్యలో కూడా జీవితం కొనసాగుతున్న వారు మనకు ధైర్యం చెప్తారు. యుద్ధం ముత్యం వైపు నడిపిస్తే తత్వం మనల్ని జీవితం వైపు మళ్ళిస్తుందని చెప్తున్నారు అన్నమాట. మనిషి తనను తాను మర్చిపోయినప్పుడు యుద్ధం మొదలవుతుందంటారు మార్టిన్ హెడ్గర్ గారు. ఆ మరుపును తొలగించడం తత్వవేత్తల పని. యుద్ధం ఎందుకు, ఎవరి కోసం చేసే అనే వాళ్ళు కూడా వేసే ప్రశ్న అసౌకర్యం కలిగించవచ్చు, కానీ అదే అసౌకర్యం మనల్ని మనుషులుగా నిలబెడుతుంది. యుద్ధం ప్రశ్నలను చంపుతుంది, తత్వం వారిని బతికిస్తుంది. యుద్ధం రాకపోవచ్చు, పోవచ్చు, కానీ తత్వం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అది కేవలం ఆలోచన కాదు, మనిషి అంతరాత్మను వినిపించే శాశ్వత స్వరం. యుద్ధ గర్జన మధ్యలో కూడా ఆ స్వరం మెల్లగా వినిపిస్తూనే ఉంటుంది. అది వినాలంటే మనం కాసేపు ఆగాలి, ఆలోచించాలి, మనలోని మనిషిని తట్టులేపాలి అన్నమాట. యుద్ధంలోని మనలో మనిషిని తట్టులేపాలి. యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.